ప్రభుత్వ విప్ వెములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకుడు మాట్లాడుతూ భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధృవతార సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. తన చివరి ఊపిరి ఉన్నంత వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన విశ్రాంతి ధీరుడు, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు, గాంధీ వారసత్వాన్ని పెంచుకుని దేశాన్ని ప్రగతి బాటను నడిపిన నాయకుడు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ అన్నారు. సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే కేటీఆర్ విగ్రహాన్ని తొలగిస్తామనడం వారి అహంకారానికి నిదర్శనమని, ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ తెలంగాణ ఉన్నటువంటి అనుబంధం వెలకట్టలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలుక రమేష్, కనికరపు రాకేష్, పులి రాంబాబు గౌడ్, తూము మధు, దుర్గం పరశురాం, తోట రాజు, సాబీర్, నాగుల మహేష్, ముప్పిడి శ్రీధర్, కొలకని రాజు, వస్తాది కృష్ణ, కుక్కుల బాలకృష్ణ, కుతాడి రాజేశం, అక్కడపల్లి నరేష్, షాహిద్, సాబీర్, దూలం భూమేష్, తిరుపతి, ఖమ్మం గణేష్, సాయిని అంజయ్య తదితరులున్నారు. పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో మన కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ దేశాలకి వన్న తెచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఇలా జయంతి కార్యక్రమం 80వ జయంతి కార్యక్రమం జరుపుకోవడం, మరి ముఖ్యంగా నిన్న మొన్నటువంటి కేటీ రామారావు గారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. బిడ్డలు జాగ్రత్తగా ఉండు, ఎక్కడైనా కానీ సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ పెడితే మేము తొలగిస్తామా, గవర్నమెంట్ వచ్చినాక ఆలీ లేదు సూలీ లేదు అన్న విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఏ గ్రామాలకైనా కానీ నువ్వు పర్యటనకు వచ్చినప్పుడు నేను అడ్డుకుంటామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు దివంగత రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి వేడుకలు వెములవాడ పట్టణంలో తిప్పాపురం బస్టాండ్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ రాజీవ్ గాంధీ యాదగిస్తారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తల్లి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధంగా మేము కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే మేము మా నాయకులు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామని చెప్తే కేటీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చినాక తీసేస్తాం, ఎట్లా పెడతారని చెప్పడం చిక్కుసేటు. ఇక మీ ప్రభుత్వం వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇక మీ ప్రభుత్వం ఉండదు చూద్దాం అప్పటి వరకు. కానీ మేమైతే ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ నాయకులతో ఒత్తిడి చేస్తున్నాం. ప్రజలందరం కలిసి మరోసారి ఈ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా మా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం.